నోటికి వచ్చినట్లు వాగేస్తాడు. అంతా నా ఇష్టం అంటాడు. అన్నింటిలోనూ తలదూరుస్తాడు. వోడ్కా సిప్ చేస్తూ అమ్మాయిలతో చిందులేస్తాడు. కాంట్రవర్సీ ఇష్యూలనే సినిమాలు తీస్తున్నాడు. కాంట్రవర్సీ ఉన్న చోటుకే వెళ్తాడు. ముంబై మాఫియాకే భయపడని క్రియేటివ్ డైరెక్టర్ వర్మకు ఏపీ పోలీసులంటే వణుకు మొదలైందా? బొక్కలో వేసి బొక్కలు ఇరగ్గొడతారన్న టెన్షన్ పట్టుకుందా? రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడు? ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు? పోలీసులకు దొరకకుండా ఎందుకు దాగుడు మూతలో ఆడుతున్నాడు? ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయం పట్టుకుందా? ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటారు? దాచుకుంటే పోలీసులు వదిలిపెడతారా? వెంటాడకుండా ఉంటారా? వర్మ ఏంటి కర్మ? రామ్ గోపాల్ వర్మ క్రియేటివ్ డైరెక్టర్. శివ అనే ఒకే ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇండియన్ సినిమాలోనే వర్మ పేరు మారుమోగిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ కూడా దుమ్ము రేపాడు. తన దర్శకత్వంతో సత్య, సర్కార్ వంటి సినిమాలు తీసి మాఫియాకే చుక్కలు చూపించాడు. డి కంపెనీ డీలింగ్స్ను కళ్లకు కట్టినట్లు చూపించాడు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా, చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినా ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే ఇటువైపు ఉన్నది ఆర్జీవి. ఎవ్వరి మాట వినడు. అంతా నా ఇష్టం అంటాడు. దావూద్ ఇబ్రహీం అయితే భయపడాలా అనే రేంజ్ మన వర్మది. ఎవరేమనుకుంటే నాకేంటి, నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఉంటానంటాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోడు. వివాదం ఎక్కడ ఉంటే అక్కడికే రామ్ గోపాల్ వర్మ వెళతాడు. పబ్లిసిటీని అమాంతం పెంచేసుకుంటాడు. వోడ్కా తాగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు వేస్తాడు. పొద్దున్నే లేవగానే పాన్ చూస్తానంటాడు. అమ్మాయిల థైస్ అంటే ఇష్టం అంటాడు. నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తా, చూస్తే చూడండి లేకపోతే లేదంటూ గర్జిస్తాడు, హూంకరిస్తాడు. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లు నిర్మోహమాటంగా మాట్లాడేస్తాడు. అదే ఇప్పుడు దర్శకుడు వర్మ కొంప ముంచింది. కాదు తలకు చుట్టుకుంటోంది. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఎవరి హవా అయినా కొంతకాలమే నడుస్తుంది. అన్ని వేళలా అందరి మాట నడవను కాక నడవదు. దేనికైనా టైం ఉంటుంది. వర్మ విషయంలోనూ అదే ప్రూవ్ అయింది. వైసీపీ హయాంలో తెలుగుదేశం అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై రెచ్చిపోయాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండతో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై వ్యూహం సినిమా తీశాడు. అచ్చు నేతల పోలికలతో ఉన్న నటులతో వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీశాడు. వాటి ప్రమోషన్ కోసం అప్పటి విపక్ష నేతలైన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై నోరు పారేసుకున్నాడు. వ్యక్తిగత దూషణలు, మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులు పెట్టాడు. వైసీపీ ప్రభుత్వం పోయింది, టీడీపీ సర్కారు వచ్చింది. ఇంకేముంది, ఆర్జీవీకి మూడింది. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం బెదిరింపులకే భయపడిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఏపీ పోలీసుల పేరు చెప్తేనే వణికిపోతున్నాడు. దొరికితే బొక్కలో వేసి బొక్కలు ఇరగ్గొడతారనే టెన్షన్ పట్టుకుంది. ఎంతకాలం ఇలా దాక్కుంటారు వర్మ? పోలీసులను ఎంత ఇబ్బంది పెడితే అన్ని కష్టాలు తప్పవు. పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసిరితే పోలీసులు ఊరికే ఉంటారా? కుక్కను కొట్టినట్లు కొట్టడం మాత్రం ఖాయమని జనం చర్చించుకుంటున్నారు. కొందరు మాత్రం వర్మ నీకేంటి కర్మ అని సెటైర్లు వేస్తున్నారు. ఈ నెల 19న ఒంగోలులో వర్మపై కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. మనోడి స్టైలే వేరు కదా, అంతా నా ఇష్టం అనుకునే రకం. అందుకే విచారణకు డుమ్మా కొట్టేశారు. పోలీసులు మరోసారి పిలిచారు. నేను రానంటే రాను అంటూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ మనోడికి ఎదురు దెబ్బ తగిలింది. వ్యవహారాన్ని పోలీసులతోనే తేల్చుకోవాలని చెప్పింది. ఒంగోలు పోలీసులు ఆర్జీవిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్లోని ఆయన ఇంటికి వచ్చారు. ఓ ఫామ్ హౌస్లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన ఆచూకీ లభించలేదు. పోలీసులకు దొరికితే తనను కుమ్మేస్తారన్న భయం వర్మకు పట్టుకుంది. అందుకే తాను తీసిన సినిమానే నిజ జీవితంలో ఫాలో అయిపోతున్నాడు. పోలీసులకు దొరకకుండా దౌడ్ సినిమాను అనుకరిస్తున్నారు. కాకీల కళ్ళు గప్పి పరుగులు పెడుతున్నారు. తన ఆచూకీ తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీస్ కేసును ఎదుర్కోవడానికి కనీస ధైర్యం చేయలేకపోతున్నారు. ముంబై మాఫియాను ఎదిరించి సినిమాలు తీసిన వర్మ ఏపీ పోలీసుల దెబ్బకు అబ్బా అంటున్నారు.
పోలీసులకు పరీక్షలు పెట్టి దొరకకుండా ఉండటం వెనుక ఓ లాజిక్ ఉందని వైసీపీ క్యాడర్ వర్మ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. పోలీసులకు దొరకకుండా దౌడ్ తీస్తే వాళ్ళంతా తన వెంట పడతారు. పోలీసులకు చిక్కకుండా డెన్లు మారుస్తూ పోతే వచ్చే కిక్కే వేరు అనేది వర్మ ప్లాన్గా తెలుస్తోంది. కొన్ని రోజులు పోలీసులను సతాయించి అరెస్ట్ అయితే సినిమా స్టోరీ లైన్ కూడా దొరుకుతుందనేటువంటిది వర్మ స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి తాను పోలీసులకు ఎలా చుక్కలు చూపించానో చూడండి అనే రీతిలో స్టోరీతో సినిమా తీయాలనేటువంటిది వర్మ ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతోందో.